సింధు జలాల విషయంలో మరోమారు పాక్ ప్రభుత్వం తన యొక్క ఆక్రోశాన్ని వ్యక్తం చేసింది. దానికి కారణం ఏంటి అంటే అసలు ఇండస్ వాటర్ ట్రీటీ యొక్క వ్యాలిడిటీ ఏంటి, శాంక్టిటీ ఏంటి, అప్లికబిలిటీ ఏంటి, ఇలాంటి లీగల్ ఇష్యూస్ కానివ్వండి, అలాగే ఇది ఇంటర్నేషనల్ కోవెనెంట్స్కి సంబంధించిన అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి అసలు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి, అలాగే ఇండస్ వాటర్ గురించి, సింధు జలాల గురించి పాకిస్తాన్ ప్రభుత్వం తన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వ్యక్తం చేసినటువంటి విధానం సమంజసమైన, అలాగే అసలు పాకిస్తాన్కు సింధు జలాలను అడిగే హక్కు ఉందా అనేది ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఒక విషయాన్ని మనం ఎప్పుడైతే ఒక కోవెనెంట్లో కానీ, ఒక అండర్స్టాండింగ్లో కానీ, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని రూల్స్ కూడా పాటించాలి. పాటించినప్పుడే అందులో ఉన్నటువంటి అంశాలకు మనకు ఎలిజిబిలిటీ అనేటువంటిది వస్తుంది. మరి అటువంటి ఎలిజిబిలిటీని కోల్పోయిన పాకిస్తాన్ ఈరోజు సింధు జలాల గురించి అన్ని వేదికల్లో కూడా మాట్లాడుతోంది. మరి వైఖరిని మనం ఎలా చూడాలి, అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ వైఖరికి భారత్ ఇచ్చే సమాధానం ఏంటి, ఇప్పుడు మనం విశ్లేషించి చూద్దాం. పార్టీషన్ తర్వాత అనేక రకాలైనటువంటి ఒక మార్పులు సంతరించుకున్నటువంటి సందర్భంగా వాటర్ షేరింగ్ అనేటువంటిది చాలా ముఖ్యంగా వచ్చింది. అప్పుడు ఈస్టర్న్ బౌండ్ రివర్స్, వెస్టర్న్ బౌండ్ రివర్స్, ఇలా ఒక క్లాసిఫికేషన్ చేసినప్పుడు మనం ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది కూడా వరల్డ్ బ్యాంక్ యొక్క బ్రోకరేజ్తో, అంటే మిడిల్ మ్యాన్షిప్తో ఈ ట్రీటీ కూడా అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇది ఎఫెక్టివ్గా ఉంది. భారత్ ఇన్ని సంవత్సరాలుగా, అంటే దాదాపు ఇప్పుడు మనం కూడా 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో ఏనాడు కూడా ఇండస్ వాటర్ గురించి కానీ, ట్రీటీపై ఆంక్షల గురించి కానీ, అలాగే ట్రీటీకి విఘాతం కలిగించే పాకిస్తాన్ చర్యల గురించి కానీ మాట్లాడలేదు. దానికి కారణం నైబర్స్ ఫస్ట్ అనేటువంటి ఒక పాలసీ మనకుంది. అంటే వీ గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు అవర్ నైబర్స్. మరి ఆ పాలసీ ఉంది కాబట్టి మనం జనరల్గా పాకిస్తాన్ యొక్క షార్ట్ కమింగ్స్ ఏదైతే ఉన్నాయో, అలాగే పాకిస్తాన్ చేసే రిపీటెడ్ అగ్రెసివ్ టెర్రరిస్ట్ అటాక్స్ ఏదైతే ఉన్నాయో, ఆ టెర్రర్ అటాక్స్ను కూడా మనం భరిస్తూ వస్తున్నాం, వాటికి సరైన సమాధానం ఇస్తున్నాం. కానీ వాటర్ విషయంలో ఆ ఎఫెక్ట్ అనేది ఎప్పుడూ చూపించలేదు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ఫర్ ది వెరీ ఫస్ట్ టైం భారత్ ఒక సాలిడ్ రియాక్షన్ను చూపించింది. అదేంటి అంటే పహల్గామ్ యాక్ట్ మనం అందరికి కూడా తెలుసు. పుల్వామా యాక్ట్లోనే మనం ఎంతమంది ఇప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్స్ను కోల్పోయామో మనందరికీ తెలుసు. దేశ రక్షణే తమ కర్తవ్యంగా భావించి ప్రాణాలను కూడా పణంగా పెట్టి వాళ్ళ యొక్క దినదిన చర్యలు ఉంటాయి. మరి అటువంటి సిఆర్పిఎఫ్ జవాన్స్, ఆ ఎంటైర్ ట్రూప్ వాస్ కిల్డ్. దానికి కారణం ఏంటి అంటే ఆ బాంబ్ బ్లాస్ట్ మాస్టర్ మైండ్ చేసింది పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్. అది జరిగిన తర్వాత కూడా భారత్ ఇంకా సంయమనం పాటిస్తూ ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి అనేక కన్వెన్షన్స్లో చెప్తూ వస్తోంది, టెర్రరిజం అనేటువంటిది ప్రపంచానికే విఘాతం. కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా ఇటువంటి చర్యలను మానుకోవాలి. మోర్ దెన్ 1000 టైమ్స్ మనం చెప్పాం. 1000 డిఫరెంట్ పెడస్టల్స్ నుంచి, అలాగే ప్లాట్ఫామ్స్ నుంచి కూడా మనం చెప్పాం. ఇంక్లూడింగ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గర నుంచి మనం తీసుకుంటే సార్క్ కానివ్వండి, క్వాడ్ కానివ్వండి, ఇలా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా అక్కడ మనం చెప్తూనే ఉన్నాం. అలాగే బైలేటరల్ టాక్స్ ఎక్కడ జరిగినా కూడా అక్కడ మనం ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ వచ్చాం. దానికి కారణం భారత్ ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటోంది. మరి ఈరోజు షెహబాజ్ షరీఫ్ యొక్క స్పీచ్ ఒకసారి మనం చూసినట్టయితే ఆయన ఏమంటున్నారు, ఎవ్రీ డ్రాప్ ఈజ్ ఏ రెడ్ లైన్, ఎవ్రీ డ్రాప్ ఈజ్ ఏ రెడ్ లైన్. మరి మా దేశ సార్వభౌమత్వానికి, అలాగే రక్షణకు గనక విఘాతం కలిగించే ఏ చర్యలైనా భారత్ తీసుకుంటే, అంటే సింధు జలాలను పంపిణీ చేయకపోతే దాన్ని మేము సీరియస్గా తీసుకుంటాం. మా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి మేము ఎటువంటి చర్యలకైనా పూనుకోవడానికి వెనుదిరగమని చెప్తున్నారు. మరి ఎగ్జాక్ట్ ఈ ప్రాతిపదికనే ఒక్కసారి మనం తీసుకుంటే, ఇప్పుడు సింధు జలాల్ని ఆపడం వెనక భారత్ తీసుకున్న నిర్ణయం ఏంటి, భారత్ చూపించిన ప్రాతిపదిక ఏంటి అంటే, భారత్ ఈజ్ వెరీ క్రిస్టల్ క్లియర్. ఎప్పుడైతే ఇక్కడ బైసన్ వ్యాలీలో మీరు చూశారు,
అత్యంత కిరాతకం. అసలు ప్రపంచంలోనే ఇటువంటి ఒక ఘాతుకం ఎక్కడ కూడా జరిగి ఉండదు. ఇన్నోసెంట్ టూరిస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేసుకొని, అది కూడా మతం అనేటువంటిది ఒక ప్రాతిపదికగా పెట్టుకొని, మతం అడిగి మరీ పాయింట్ బ్లాంక్ రేంజ్లో షూట్ చేయటం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఉగ్రవాద చర్య. మరి దానికి ప్రేరేపించినటువంటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి గ్రూప్ దానికి బాధ్యత తీసుకునేది. మరి అది కూడా జైషే మహమ్మద్ కానివ్వండి, అలాగే ఇక్కడున్న పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ గ్రూప్స్కి చెందింది అది కూడా. మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఇప్పటికి కూడా పాకిస్తాన్ గవర్నమెంటే స్టేట్ స్పాన్సరింగ్ రూపంలో చేస్తోంది, ఎకనామిక్ ఫండింగ్ చేస్తోంది, వెపనరీ ఇస్తోంది. దీన్ని మనం ఎప్పుడైతే పెహల్గాంలో జరిగినటువంటి దాడి జరిగిందో ఆ తర్వాత మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది. ఆ ఆపరేషన్ సింధూర్ సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠినమైన నిర్ణయం ఏంటి అంటే, వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్. ఇప్పుడు రక్తం అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ రక్తాన్ని పారిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఉగ్రవాద చర్యలతో మేము మీకు నీళ్ళు ఇవ్వటం అనేటువంటి సమంజసం కాదు. కాబట్టి వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్ అనే ఒక పాలసీతో, ఒక సౌండ్ స్టేట్మెంట్తో భారత్ చాలా స్పష్టంగా చెప్పింది, ఉగ్రవాదాన్ని జీరో చేసేయాలి, అసలు కూకటి వేళ్లతో పెకలించి వేయాలి. పాకిస్తాన్లో ఉగ్రవాదం అనేటువంటిది ఉండకూడదు, పూర్తిగా నిర్మూలింపబడాలి. అలాగే ఏదైతే పాక్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్ అని చెప్పుకుంటూ ఉన్నారో అది ఇన్ఫ్యాక్ట్ పాక్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్ అనేటువంటిది వాళ్ళు పెట్టుకున్న పేరు. కశ్మీర్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ, మొత్తము కశ్మీర్ అంతా కూడా భారత్కి చెందినటువంటి భూభాగం. కాబట్టి దానిపై ఇంకొకరు వచ్చి మేము పరిపాలన చేస్తాం, ఇది మా అధీనంలో ఉంది, దీన్ని మేము ఆక్రమించుకున్నాం, ఇలా ఎన్ని చెప్పినా కూడా అది భారత్కి చెందినటువంటి భూభాగం. కాబట్టి ఏనాటికైనా పాకిస్తాన్ దాన్ని భారత్కు అప్పగించాల్సిందే. మరి ఇలాంటి నేపథ్యంతోనే ఈ షరతులతో భారత ప్రభుత్వం ఒకటే చెప్పింది, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించి భారత భూభాగాన్ని భారత్ గనక అప్పగించినట్లయితే ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలుగా మేము మీకు వాటర్ షేరింగ్ అనేటువంటిది కూడా, అసలు ఆ షేరింగ్ ఎలా జరిగిందంటే ఇట్ వాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్అప్రోప్రియేట్ అండ్ ఇల్లాజికల్ షేరింగ్ సిస్టమ్స్ అనే నేను భావిస్తాను. 80% ఆఫ్ ఇండస్ వాటర్ ఏమో పాకిస్తాన్కు, 20% ఫర్ ఇండియా. అంటే అసలు ఇండస్ వాటర్, ఆ రివర్ ఎలా ఫ్లో అవుతోంది, దాని యొక్క ప్యాసేజ్ ఏంటి, అలాగే అక్కడ ఉన్నటువంటి డెల్టా సిస్టమ్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి కనెక్టింగ్ స్టేట్స్ ఏంటి, ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా దేశానికి కావాల్సినటువంటి ఈ యొక్క త్రాగునీరు కానివ్వండి, సాగునీటి ఆ స్టాటిస్టిక్స్ను మీరు సరిగా అధ్యయనం చేయకుండా మీరు చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ వాటర్ షేరింగ్, దట్ అపియర్స్ హైలీ అవే ఫ్రమ్ ది కామన్ ఇంటెలెక్షన్ అనే అనిపిస్తుంది. కాబట్టి అక్కడే ఒక రేషనల్ ఈజ్ క్లియర్లీ మిస్సింగ్. మరి ఇంత అయినా కూడా భారత్ ఇన్ని సంవత్సరాలుగా, దాదాపు ఇప్పుడు 60 అంటే ఇప్పుడు చూడండి, నియర్లీ ఇన్ని సంవత్సరాలుగా 60 ఇయర్స్గా ఈ ఒప్పందం ప్రకారమే మీకు వాటర్ అనేది ఇస్తున్నాం, మీరు ఎన్ని రకాలైనటువంటి దుశ్చర్యలు చేస్తున్నా. కానీ ఈరోజు ఇట్ హ్యాస్ రీచ్డ్ ది పీక్. మరి ఆ స్టేజ్లో భారత్ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఉగ్రవాదాన్ని గనక మీ దేశం నుండి తరిమి కొట్టకపోతే ఖచ్చితంగా వాటర్ డ్రాప్ కూడా మీ దేశంలోకి ఎంటర్ కాదని చెప్పింది. అలాగే మీరు ఏదైతే మా భూభాగాలను ఆక్రమించారో వాటిని మళ్ళీ మాకు అప్పగించకపోతే ఖచ్చితంగా ఇటువంటి ఆలోచన కూడా మేము చేయమనే తేల్చి చెప్పారు. మరి వాట్ ఈస్ రాంగ్ విత్ దిస్? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మేము మీకు నీళ్లు అంటే ఈ సింధు జలాలు మీకు ఇస్తూనే ఉండాలి, మీరు మాత్రం టెర్రరిజంను ఆపరు, మీరు ఆక్యుపై చేసుకున్నటువంటి మా మెయిన్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి మాకు అప్పగించారు. మరి ఇది ఎలా ఒక జస్ట్ సిస్టమ్ ఆఫ్ అపోర్షనింగ్ అవుతుంది? మీరే చెప్పండి. అసలుకి ఈ ఒప్పందమే ఇల్లాజికల్ అని నేను భావిస్తాను. అసలు ఈ ఒప్పందానికి ఒక లీగల్ శాంక్టిటీ లేనే లేదు. మనం ఏదైనా ఒక పని చేసామంటే దానికి లీగల్ శాంక్టిటీ ఉండాలి. ఈ ఒప్పందంలో లీగల్ శాంక్టిటీస్ క్లియర్లీ మిస్సింగ్. కాబట్టి ఇది ఒక చెల్లుబాటు కానటువంటి ఒక ఒప్పందం. కాబట్టి దీన్ని రద్దు చేసుకోవటం, అలాగే ఇప్పుడు షహబాజ్ షరీఫ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు,
మా దేశ సార్వభౌమత్వానికి కానీ రక్షణాంశాలకు కానీ ఏదైనా విఘాతం కలిగితే మేము ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ ప్రిన్సిపల్ మీకే కాదండి, మాకు కూడా వర్తిస్తుంది. భారత్కు సంబంధించినటువంటి సార్వభౌమత్వానికి కానీ మా యొక్క రక్షణ విషయానికి కానీ విఘాతం మీరు కలిగించారు కాబట్టి, మా సార్వభౌమత్వానికి విఘాతం మీరు ఆల్రెడీ కలిగించారు కాబట్టి స్పష్టంగా ఈ విఘాతం కలిగించినందుకు మూల్యం మీరు కూడా చెల్లించి తీరాల్సిందే. మీరు ఎలా అయితే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో భారత్ కూడా అదే ప్రిన్సిపల్ ప్రకారం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ వాటర్ ట్రీటీని పాస్ చేసింది, అది అక్కడికి అలాగే ఆపేసింది. మీరు వాటర్ ఫ్లో కావాలంటే చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, పనులు ఏంటి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. మీ దేశంలో ఉగ్ర కార్యక్రమాలు ఏదైతే కొనసాగిస్తున్నారో వాటిని కంప్లీట్గా బ్యాన్ చేయాలి. మీ దేశం నుండే అటువంటి ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలి. రెండవది, భారత్కు సంబంధించిన భూభాగం ఏదైతే ఉందో దాన్ని తిరిగి భారత్కు అప్పగించాలి. ఈ 2 కార్యక్రమాలు మాత్రం మీరు చేయటానికి సిద్ధంగా లేరు. కానీ వాటర్, ఇండస్ వాటర్ గురించి మాట్లాడటానికి మీకు హక్కు ఎలా వస్తుంది? ఈ 2 కండిషన్స్, ప్రీ కండిషన్స్ అని మనం అంటాం ఒక అగ్రిమెంట్లో. ఈవెన్ మోడర్న్ మేనేజ్మెంట్ కూడా చాలా స్పష్టంగా చెప్తోంది ఈ విషయంలో. ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డీడ్ ఆర్ ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్ట్ ఆర్ అండర్స్టాండింగ్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ఫోర్స్ పర్సే, దానికి ప్రీ కండిషన్స్ అనేటివి చాలా ముఖ్యం. అవి సాటిస్ఫై అయినప్పుడే దీనికి ఆ వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఇక్కడ భారత్ పెట్టిన 2 ప్రీ కండిషన్స్ మీరు సాటిస్ఫై చేయలేదు కాబట్టి మీకు అసలు ఇండస్ వాటర్ గురించి మాట్లాడే నైతికత కానీ హక్కు కానీ మీకు కంప్లీట్గా మీరు పోగొట్టుకున్నారు. ఆ హక్కు మీకు ఎప్పుడు వస్తుందంటే భారత భూభాగాన్ని భారత్కి అప్పగించినప్పుడు, మీ దేశం నుండి ఉగ్రవాదాన్ని తరిమి కొట్టినప్పుడు, అప్పుడు మాత్రమే మీకు ఆ హక్కు వస్తుంది. కాబట్టి అదే భారత్ చెప్తోంది. మేము వాటర్ ఇస్తాము ఇవ్వమని చెప్పడం లేదు. మీరు ఈ వాటర్ గురించి మాట్లాడాలి, సింధు జలాల గురించి మీరు మాట్లాడాలి అంటే మీకు బేసిక్గా ఈ 2 నైతిక విలువలు మీరు పాటించాలి. మరి వాటిని పాటించినప్పుడే మీకు ఈ ఫ్రూట్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ ఇండియా ఈజ్ సౌండ్, ఇండియా ఈజ్ లాజికల్ అండ్ ఇండియా ఈజ్ ఇన్ కన్సిస్టెన్స్ విత్ ది లీగల్ ప్రొవిజన్స్. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఈ విషయంలో భారత్ వైఖరిని సమర్థిస్తూ వచ్చింది. ఎందువల్ల అంటే భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోంది, పాకిస్తాన్ ఏమో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఎంత తేడా చూడండి, బిట్వీన్ లైట్ అండ్ డార్క్నెస్కు ఉన్నటువంటి తేడా ఇక్కడ ఉంది ఈ 2 దేశాల మధ్య. మనం చేసే ప్రతి చర్య కూడా ప్రపంచ హితం కోసం చేసేటువంటి కార్యక్రమాలే. అందువల్లే ప్రపంచంలో భారత్ అంటే ఎక్కడైనా కూడా ఒక భారత్ అనే పేరు వినగానే ఒక ఫ్రెండ్షిప్, వన్నెస్, అలాగే ఒక సేమ్నెస్, టుగెదర్నెస్, ఇలాంటి ఒక పాజిటివ్ ట్రైట్స్ మైండ్లోకి వస్తాయి. అదే పాకిస్తాన్ విషయం తీసుకోండి, ఎక్కడైనా సరే డివిజివ్ టెండెన్సీస్, డిస్ట్రక్షన్, డివాస్టేషన్, అలాగే ఎక్కడ కూడా ఫైట్, క్వారల్, అగ్రెషన్, ఇలాంటి చర్యలతో మీరు ముందుకు పోతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా తనకు గత్యంతరం లేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉందంటే అక్కడ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కనీస అవసరాలు కూడా వాళ్ళు ప్రజలకు ఇచ్చేటువంటి ఒక అవకాశం లేదు. ఇప్పుడు మనం చూసాం మొన్ననే పిఓకేలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో. వాళ్ళందరూ అంటున్నారు కశ్మీర్కు యువతలికి రావటం మేము చాలా పొరపాటు చేసాం. ఎందువల్ల అంటే లైన్ అవతల, లైన్ ఆఫ్ కంట్రోల్కి ఇటువైపు ఉన్నటువంటి కశ్మీర్ అంటే ఒరిజినల్ ఇప్పుడు భారత్కు ఉన్నటువంటి కశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ ఆర్టికల్ 370 రివోకేట్ చేసిన తర్వాత వండర్ఫుల్ ప్రోగ్రెషన్ మనం చూస్తున్నాం. అబ్సల్యూట్లీ ఒక వండర్ఫుల్ వరల్డ్ అక్కడ వాళ్ళు చూస్తున్నారు. మరి దానికి జస్ట్ ది అదర్ సైడ్ ఆఫ్ దట్ లైన్ ఎలా ఉంది? గ్లూమీగా, డిప్రెషన్, అలాగే దే ఆర్ డిమాండింగ్ ఫర్ బేసిక్ హ్యూమన్ రైట్స్. బేసిక్ ఫెసిలిటీస్ కూడా అక్కడ లేవు. ఇంకోటి వాళ్ళకు ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నాయి. వాళ్ళను ఎటువంటి ఒక గవర్నెన్స్లో కానీ వాళ్ళకు గుర్తింపు అనేటువంటిది లేకుండా వాళ్ళు ఒక డార్క్నెస్లో ఉన్నారు. మరి ఇలాంటి ఒక పరిస్థితి అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ హ్యాస్ టు థింక్. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులేంటో పాకిస్తాన్ తెలుసుకోవాలి. కేవలం మీరు మా ఈస్టర్న్ మనకు ఫ్రాంటియర్ ఏదైతే ఉందో అక్కడ చైనా ఇచ్చినటువంటి ఆ హౌట్జర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోహరించి ఉంచడం, అలా భయానికి గురి చేయటం, లేకపోతే మీరు మీకు ఇక్కడ ఎటువంటి అంటే మీరు గ్రే లిస్ట్లో ఆల్రెడీ ఉన్నారంటే ఎకనామిక్గా మీరు పతనం అయిపోయిన దేశం పాకిస్తాన్. అందువల్ల ఆర్థికంగా పతనం అయిపోయారు కాబట్టి దాన్ని బయటికి తేకుండా మీరు ఏం చేస్తున్నారంటే
ఇటు సౌదీ అరేబియా అలాగే తుర్కీ. సౌదీ అరేబియా అంటే మీకు ఎకనామిక్గా మీకు కొంత ఫండ్ రైజర్ లాగా ఉండే ఒక దేశం. అలాగే తుర్కీ అంటే టెక్నాలజికల్గా ఒక మంచి పార్ట్నర్గా ఉండే దేశం కాబట్టి మీరు రిలీజియన్ అనే కార్డును వాడుకొని మీరు ఈ మధ్య మక్కా ఒక ట్రీట్మెంట్ చేసుకున్నారు, జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నారు. కానీ ఇటువంటి అగ్రిమెంట్స్ ఎన్ని చేసుకున్నా భారత్ భయపడేటువంటి అవకాశమే లేదు. ఎందువల్ల అంటే భారత్ ఎక్కడ తప్పు చేయటం లేదు. భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ఛాలెంజ్ చేయండి, లేదా పర్మనెంట్ ఆర్బిట్రేషన్ కోర్టులో వెళ్ళి ఛాలెంజ్ చేయండి, లేదా ఇంకేదైనా ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్స్కి వెళ్ళి ఛాలెంజ్ చేయండి. వీ స్టాండ్ విత్ ట్రూత్. అందువల్ల భారత్ విల్ విన్ ది కేస్. దీంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం ఎప్పుడు కూడా ఏదైతే లాజికల్ అండ్ లీగల్ కోవెనెంట్స్ ఉన్నాయో వాటిని మనం గౌరవిస్తూ వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా టెర్రరిజంను మీరు కంప్లీట్గా వైపౌట్ చేయాలి, అలాగే భారత భూభాగాల్ని తిరిగి అప్పగించాలి. ఈ రెండు ప్రీ కండిషన్స్ ఉన్న తర్వాతే పాకిస్తాన్కు భారత జలాల్ని, ఈ యొక్క సింధు జలాల్ని అడిగేటువంటి ఒక నైతిక హక్కు అనేటువంటిది అప్పుడు వస్తుంది. ముందు మీరు ఆ హక్కును కలిగించుకొని అప్పుడు మీరు ఈ జలాలు అప్పుడు ఇవ్వకపోతే మీరు ఏదైనా ప్రతిచర్య చేసినా కూడా దానికి అర్థవంతంగా ఉంటుంది. కానీ ఎటువంటి నైతికత లేకుండా మీ దగ్గరే ఫాల్ట్ పెట్టుకొని మీరు భారత్ను భయపెట్టడం, లేదా మీరు ఏదైనా ఒక రకంగా భారత్ను కూడా మేము ఇన్ని దేశాల యొక్క అండ మాకుంది కాబట్టి ఖచ్చితంగా భారత్ ఇప్పుడు బెండ్ అవుతుందని ఏదైనా ఒక ఆశ కనుకుంటే దాన్ని వెంటనే అది రాంగ్ అని తెలుసుకోవాలి పాకిస్తాన్. అండ్ సూనర్ ఇట్ రియలైజెస్ దట్ వుడ్ బి బెటర్ ఫర్ ఇట్. అలాగే పాకిస్తాన్ ఇంకోటి కూడా నేర్చుకోవాలి, భారత్ ఎంత సంయమనంతో వెళ్తోంది. మీరు ఇప్పటికీ మోర్ దెన్ 1000 to 2000 ఉగ్ర కార్యక్రమాలు భారత్పై మీరు అనేక ప్రాంతాల్లో చేశారు. అంటే దేశాన్ని ఒక రకంగా చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేశారు. అయినా మీ వాటర్ విషయంలో ఎప్పుడు కూడా ఒక్క తప్పుడు నిర్ణయం కూడా తీసుకోలేదు, ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ను కూడా హోల్డ్ చేయలేదు. కానీ శృతి మించిపోతున్నటువంటి మీ యొక్క ఉగ్ర కార్యక్రమాలు అలాగే మీ వైఖరి చూసిన తర్వాత అసలు ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయింది పాకిస్తాన్. కానీ ఈరోజు ఆ పాకిస్తాన్ ప్రధాని ఎంత అసత్యం మాట్లాడుతున్నాడంటే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ విషయంలో గెలిచింది కాబట్టే భారత్ ఇండస్ వాటర్ ఆపింది అంటున్నాడు. అంటే ఫస్ట్ మీకు మీ రికార్డ్ ఏంటి, అసలు మీ ఎయిర్బేస్ స్టేషన్స్ ఎన్ని డెస్ట్రాయ్ అయినాయి, మీ యొక్క టెర్రర్ ఇన్ఫ్రా ఎంత డెస్ట్రాయ్ అయింది, అలాగే మీరు ఎవరి ద్వారా అంటే అమెరికాను పట్టుకొని యుద్ధాన్ని ఆపించుకున్నారు, లేదా ఆపరేషన్ సింధూర్ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ ఫర్ స్టిల్ మెనీ డేస్. మరి అటువంటి యుద్ధాన్ని మీరు అటువంటి దాడిని తట్టుకోలేక మీరు వెనక్కి వెళ్ళారు. దాన్ని ఇప్పుడు మీరు యుద్ధం గెలిచామని చెప్పుకోవడం ఇంతకంటే కూడా అసత్యం, హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ తన వైఖరిని, అసత్య ప్రచారాల్ని, అలాగే అనైతికమైనటువంటి అంశాలని పక్కన పెట్టి ఒక సక్రమమైన మార్గంలో వెళ్ళినప్పుడే భారత్ సింధు జలాల గురించి ఆలోచిస్తుంది, తగిన దానికి ఒక పరిష్కారం అనేటువంటిది చూపుతుంది అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.